ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. డీఎస్పీ ప్రణీత్ రావు పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ప్రణీత్ రావు నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. అందులో ఉన్న డేటా మొత్తాన్ని రీట్రైవ్ చేయనున్నారు పోలీసులు. గతంలో ప్రణీత్ రావు వాడిన సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ వ్యవహారంలో సిటీ పోలీసుతో పాటు ఎఫ్ఎస్ఎల్ టీంతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు ఎస్ఐబిలో కీలక ఆధారాలు సేకరించారు పోలీసు బృందాలు. దాదాపు 10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్లను స్టోర్ చేసినట్లు గుర్తించారు. డిసెంబర్ 4న రికార్డుల మొత్తాన్ని ప్రణీత్ తొలగించాడు. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేశాడు. ప్రణీత్ రావు లిస్టులో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారు. రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును విచారిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, అంటే పోలీసుల విచారణలో ఇప్పటివరకు జరిపిన విచారణలో ప్రణీత్ నుంచి ఎటువంటి కీలక సమాచారాన్ని రాబట్టారు? డిసెంబర్ 4వ తారీఖున ఎస్ఐబిలో ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి కేసు నేపథ్యంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుని నిన్న రాత్రి పంజాగుట్ట పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం నిన్న పంజాగుట్ట పోలీసులు నిన్న సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రణీత్ రావుని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక సీక్రెట్ ప్లేస్ లో మాత్రం ప్రణీత్ రావుని విచారిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా లీగల్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ప్రణీత్ రావు డిసెంబర్ 4వ తారీఖున ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు మొత్తం కూడా ప్రణీత్ రావు ఎస్ఐబి కార్యాలయంలో గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా బట్టబయలుతున్నటువంటి ఒక భయంతోనే ఎస్ఐబి కార్యంలో 42 ఆర్డిస్టులకు మరోవైపు 1100 పేజీలకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లు కన్నటువంటి కొన్ని ఎవిడెన్స్ కూడా ఎస్ఐబి అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సెక్షన్ల కింద ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో సిరిసిల్లలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం అతన్ని విధుల నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అతను హెడ్ క్వార్టర్ నుంచి విడిచి వెళ్లడానికి వీల్లేదంటూ కూడా తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న ప్రణీత్ రావుని అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత నిన్న ప్రణీత్ రావుని పంజాగుట్ట పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో అతన్ని విచారించిన తర్వాత ఇప్పటికే అతని మొబైల్స్ ని కొన్ని మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపించడం. ఇక ప్రణీత్ రావు చాలా మంది గతంలో ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేస్తున్న సమయంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు వీళ్ళ ఫోన్ మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వారి దగ్గర నుంచి పెద్ద సంఖ్యలో డబ్బులు కూడా గడించారనేది ప్రధాన అభియోగాలు. వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం అయితే పంజాగుట్ట పోలీసులు సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుని ఇప్పటికే సిబిఐ కానీ సిఐడి కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో కానీ విచారణ జరిపించాలని ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చాయి. కాబట్టి వాటి దృష్టిలో ఉంచుకొని పోలీసులు మరి ప్రణీత్ రావుకు సంబంధించిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం చూడాల్సి చెప్పొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ప్రణీత్ రావుకు సంబంధించిన లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆయనకు వైద్య పరీక్షలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ సునీల్.